ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. చాలామంది నన్ను కైన్ మాస్టర్లో వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేస్తారు, అలాగే వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారు అనేది వీడియోస్ చేయమని చెప్పేసి అడిగారనమాట. ఇంకా వాళ్ళ కోసం అయితే వీడియో సింపుల్గా ఎలా ఎడిటింగ్ చేసుకోవచ్చు, అలాగే వాయిస్ ఓవర్ కూడా ఎలా ఇవ్వాలి అనేది అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను. సింపుల్గా ఉంటుంది, ఎవరైనా చేయొచ్చు అనమాట. సో తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అలానైతే అర్థమవుతుంది. సో ఇంక ఇప్పుడైతే ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. సో నేనైతే కైన్ మాస్టర్లో ఎడిటింగ్ అయితే చేస్తాను, ఎలా చేస్తాను అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేసుకుందాము. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. కంటిన్యూ యాప్ ఇలా వస్తుంది అనమాట. క్రియేట్ న్యూ ఇలా వచ్చిన తర్వాత మనం వీడియోస్ వ్లాగ్స్ కాబట్టి 16:9 రేషియోలో పెట్టుకోవాలి. ఇలా చూసారా, ఇక్కడ వచ్చింది కదా 16:9. ఇలా వచ్చిన తర్వాత క్రియేట్ అని నొక్కిన తర్వాత మనకైతే ఇలా ఒక యాడ్ వస్తుంది. ఇదైతే స్కిప్ చేద్దాము. సో ఇంక ఇలా వస్తుంది కదా. సో మనకైతే గ్యాలరీ ఇలా ఓపెన్ అవుతుంది. చూసారా, ఇక్కడ మనకు మీడియా ఉంటుంది కదా, అది నొక్కగానే మనకి ఇలా మనం ఫైల్స్ అయితే ఓపెన్ అవుతాయి. మనం వీడియో తీసుకున్నవి మనకు కెమెరాలో ఉంటాయి కాబట్టి ఇదైతే ఓపెన్ చేసుకోవాలి. సో మనకు వీడియోస్ అన్ని కూడా ఇలా ఉంటాయి అన్నమాట. ఇంకా మనం ఏ వీడియో యాడ్ చేయాలనుకుంటామో అవి అన్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో నేను ఇంకా ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. మీకు ఎంత కావాలో, ఎంత వీడియో ఉందో అంత కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి సో ఇక్కడ నేనైతే వాయిస్ డైరెక్ట్గా ఇచ్చాను కాబట్టి ఇంకా వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వనవసరం లేదు. ఒకవేళ మీరు ఇవ్వకపోతే, డైరెక్ట్ చెప్పకపోతే వాయిస్ ఓవర్ అయితే ఇలా వీడియోని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వాయిస్ ఓవర్ ఉంటుంది, వాయిస్ ఉంటుంది, అదైతే మ్యూట్ లో పెట్టుకోవాలి. చూసారా, ఇక్కడ వాల్యూమ్ వచ్చింది కదా, ఇదైతే ఇట్లా అంటే మనకు మ్యూట్ అయిపోతుంది. ఇలా మ్యూట్ పెట్టుకున్న తర్వాత మనం వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకోవాలి. మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత మ్యూట్ పెట్టేసి బ్యాక్ రండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది కదా ఆర్ఈసి అని ఉంది, చూసారా, ఇదైతే ఇలా నొక్కుకొని మనమైతే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. చూసారా, ఇలా వస్తుంది అనమాట. మనం ఇలా నొక్కగానే వస్తుంది. స్టార్ట్ అని నొక్కినప్పుడు మనం ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అని ఇలా మనం ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నామో అదే అంతా కూడా చెప్పేయచ్చు. చూసారా, ఇక్కడ వాయిస్ మనకు వస్తుంది అనమాట. నేను చెప్పేదంతా కూడా ఇందులో యాడ్ అవుతుంది. ఇక్కడ మనకు స్టాప్ అనుకుంటే నొక్కేస్తే మనకి ఇక్కడ వరకే ఆఫ్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను కదా, ఇలా ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను చూడండి. ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత కూడా దీన్ని ఒకసారి మనం టచ్ చేస్తే ఇలా సెలెక్ట్ అవుతుంది అనమాట. వాల్యూమ్ అయితే 200 లో పెట్టుకోవాలి. చూసారా, ఇలా మొత్తం కూడా వాయిస్ అయితే పెంచుకుంటే మనకు వాయిస్ అనేది ఎక్కువ వస్తుంది. ఇలా పెంచుకొని మనమైతే ఓకే చేసుకోవాలి. ఇంకా మీకు మనం వాయిస్ ఇస్తుంటే బ్యాక్గ్రౌండ్ అయితే ఎలా రిమూవ్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేసి మనకు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలనేది అయితే ఉంటుంది. నాయిస్ అంతా కూడా ఒక్క క్లిక్ తో రిమూవ్ అవుతుంది. నేనైతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. అలాగే ఇక్కడ కైన్ మాస్టర్ అని వస్తుంది కదా వాటర్ మార్క్, ఇదంతా కూడా ఎలా రిమూవ్ చేసుకోవాలనేది కూడా నేను వీడియో చేశాను. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆ వీడియో కూడా తప్పకుండా చెక్ చేయండి. సో ఇలా అయితే ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకోవాలి. చూసారా, ఇంకా నీకు మళ్ళీ ఓకే చేసి చూపిస్తాను చూడండి. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. ఇలా అయితే మనం వాయిస్ ఓవర్ చెప్పుకొని మనమైతే యాడ్ చేసుకోవాలి. వాయిస్ అట్లా కూడా మనం
చూసారా? ఇలా అంతా కూడా వాయిస్ చెప్పుకొని మనం అయితే ఓకే చేసుకోవాలి. మనం ఇక్కడ ఏం చేస్తున్నామో దానికి తగ్గట్టు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. నేనైతే ఈ వీడియోలో డైరెక్ట్ గా చెప్పాను కాబట్టి మీకు అలా చూపిస్తున్నాను అంతే. ఇలా అంతా వీడియో అంతా చేసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ యారో ఉంది కదా, దీన్ని అయితే నొక్కాలన్నమాట. ఇలా నొక్కితే మనకు ఇక్కడ హెచ్డి ఉంటుందన్నమాట. మీకు ఎంత కావాలో అంత సెలెక్ట్ చేసుకొని మనం సేవ్ నొక్కితే మనకైతే సేవ్ అయిపోతుంది, గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. చూసారా? ఇంక ఇక్కడ సేవ్ అవుతుంది. ఇంక ఇదంతా కూడా అప్లోడ్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేస్తే మనకు గ్యాలరీలోకి వస్తుంది అనమాట. సో నేనైతే ఇంకా అది నార్మల్ గా ఉంది వీడియో కాబట్టి నేనైతే తర్వాత ఎడిటింగ్ చేసుకుంటాను. ఇప్పుడు మీకోసం అయితే వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలనేది అయితే చూపెట్టాను. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో చూసారు కదా, కైన్ మాస్టర్లో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, అలాగే వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అనేది అయితే నేనైతే క్లియర్గా చెప్పాను. అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వాటర్ మార్క్ ఎలా రిమూవ్ చేసుకోవాలి, అలాగే మనం వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా కూడా ఎలా రిమూవ్ చేసుకోవాలని అయితే నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. నేను వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. సో ఈ వీడియో మీకు యూజ్ అయితే కనుక వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీకు ఎవరికైనా యూజ్ అయితే వీడియో షేర్ చేయండి. ఇంకెవరికైనా యూజ్ అయినా లేదంటే మీకు యూజ్ అయినా షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి ఎలా అనిపించింది అనేది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్.